నువ్వు లేని ఇంట్లో నేను కూడా ఉండనురా. పద పోదా. బామ్మ ఏంటి బామ్మ నువ్వు కూడా? నువ్వు అలా ఆవేశపడకు, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు పెళ్ళాంతో గట్టిగా మాట్లాడేవాడివి అయితే మాకెందుకురా ఇన్ని కష్టాలు? నిన్ను కొంగున కట్టేసుకుని ఓడిస్తుంది కాబట్టే అది ఎన్ని వెధవేషాలు వేసినా అడ్డు అదుపు లేకుండా పోతుంది. బామ్మ, అక్కడ జరిగిందేంటో మీకు తెలియదు. మేం వెళ్లడం ఆలస్యమైతే పోలీసులు మా అన్నయ్యని చంపేసేవాళ్లు. ఏయ్, చూసావారా, వామ్మనే మర్యాద లేకపోయినా కనీసం ఈ ఇంట్లో పెద్దదాన్నన్న గౌరవం కూడా లేకుండా ఎట్టా మాట్లాడుతుందో. ఒరే సిద్ధు, బసవా, ఇది ఇది చూడ్డానికేనా నేను ఇంకా బతికుంది? బామ్మ వద్దు, ఈ చిక్కుమాలే బతుకు నాకొద్దు. వెళ్ళి ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను. నేను చచ్చిపోతాను. బసవా పద. దయచేసి నా మాట వినండి. అత్తయ్య, బామ్మగారు బెదిరిస్తున్నారు. నా కోసం మీరెందుకు బ్రతిమలాడతారు? తప్పు చేసిన మావయ్యను ఒక తల్లిగా మందలించాల్సింది పోయి ఇలా రివర్స్ లో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. తులసి, నన్ను ఏమైనాను భరిస్తాను, ఎన్ని నిందలైనా నేను సహిస్తాను. కానీ మా అమ్మను ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లేదో. నన్ను కూడా చంపేస్తావా? ఏయ్, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? చూసావా విశాలాక్షి, తులసి తులసి అంటూ చిన్న కోడలైనా పెద్ద మనసుందని చెప్పి నెత్తిన పెట్టుకున్నావు. కానీ ఇవాళ ఆ కోడలే నీ భర్తని పట్టుకొని నీ కళ్ళ ముందే హంతకుడని అంటోంది. మా అన్నయ్యని చంపేయమని చెప్పలేదు అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, అప్పుడు నమ్ముతాను.